హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నమాట. ఏంటి అంటే సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేదో మీకైతే తెలుసు అనుకుంటున్నా. ఈరోజు అయితే మనకి చూస్తే కనుక సో ఈ రోజుతో అయితే బీఎస్సీ నర్సింగ్ యొక్క అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి చూస్తే కనుక హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ 2025 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట. ఏంటి అంటే ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఉమెన్స్ కాలేజ్. దీని యొక్క కోడ్ SPSW. ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ 24 hours into 7 days సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట. గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజెస్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి. మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ, అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం 20,000 రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజెస్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్. అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో చూస్తే కనుక మనకి ఇక్కడ చూసుకోండి, ఫ్రమ్ 27th August నుంచి సో ఈరోజు సెప్టెంబర్ 4th 7 PM వరకు, అంటే ఈరోజు ఈవినింగ్ 7 PM వరకు అయితే టైం అయితే ఉంది. సో ఈ లోపు ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇంకెవరైతే అప్లికేషన్ చేసుకోలేదో సో మీరు ఈ లోపు అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ కొరకు అయితే మన యొక్క ఈ యొక్క వీడియోని అయితే వాట్సాప్ గ్రూప్లో, మీ యొక్క ఫ్యామిలీ గ్రూప్స్లో కావచ్చు, రిలేటివ్స్ గ్రూప్లో కావచ్చు, సో ఆ యొక్క గ్రూప్స్లో అయితే పోస్ట్ చేయండి. ఒక్కరికి కాకపోతే మరొకరికైనా హెల్ప్ అవుతుంది. సో 100 మందిలో 1000 మందిలో ఒక్కరికి హెల్ప్ అయినా ఇట్స్ బెటరే కదా అని చెప్పేసి నేను అయితే అంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్న, సో చాలామంది అంటున్నారు మాకు వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ కాపీ వచ్చేసి సో మేము యూనివర్సిటీకి పంపించాలంట, అది నిజమేనా అని చెప్పేసి అంటున్నారు. సో ఒక్కటి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను మీకు, వినండి, ఇక్కడ చూపిస్తాను కూడా. ఇక్కడ ఈ F నోట్లో చూసుకోండి. సో ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ నాట్ టు సెండ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ టు ద యూనివర్సిటీ అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక నాట్ టు సెండ్ అని చెప్పేసి ఇచ్చారు. చాలామంది అంటున్నారు ముందే ఇవ్వాలి అంట, అది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అది కాదండి, మీకు ఎప్పుడైతే సీట్ వస్తుందో సీట్ వచ్చిన తర్వాత అప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జెరాక్స్ కాపీస్ కూడా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీ ప్రిన్సిపల్కి సీట్ అలర్ట్ అయిన తర్వాత మీరైతే ఫైనల్ వెరిఫికేషన్ కొరకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్పించి మీకు ఇప్పుడే వచ్చేసి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ చేసేసుకొని అప్లికేషన్ ప్రింట్ ఇవ్వడం కాదు, ఓకేనా. మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యే టైంలో మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సో అలాట్మెంట్ ఆర్డర్కి 5,000 రూపీస్ పే చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వీటితో పాటు ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆ యొక్క ట్యూషన్ ఫీజు కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క అమౌంట్, ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొని మీకు సీట్ వచ్చినాకే, సో ఇవన్నీ తీసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి సో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం అది కాదు, ఓకేనా. సో అలా పొరపాటి అప్లికేషన్ ఫామ్ ఎవరైతే యూనివర్సిటీకి సెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, సో అలా అస్సలు చేయకండి. అదైతే అంత మంచి పని అయితే అస్సలు కాదు. అండ్ నేను మీకు ముందే చెప్పాను, ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి అని చెప్పేసి అన్నాను. సో మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అనేవి డెఫినెట్గా 100% మీరు అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కూడా నేను చెప్పాను. అండ్ అదేవిధంగా ఫోటో అండ్ సైన్ కూడా కరెక్ట్గా ఉందా, ప్రాపర్గా మీరు అంటే కంప్లీట్గా ఫిల్ చేసి పెట్టారా అనేది కూడా నేను మాట్లాడాను మీకు ఫస్ట్. సో ఓకేనా. సో ఏదైనా సర్టిఫికేట్ సరిగ్గా కనిపిస్తలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని చెప్పాను మీకు ముందే. సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందే ఇచ్చాను. నేను అప్లికేషన్ వీడియో కూడా చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే చూశారు అండ్ అదేవిధంగా అలానే చేశారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మన స్టూడెంట్స్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఎంతగానో హెల్ప్ అవుతుందని చెప్పేసి వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ అయితే చేశాను. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో సో నేను చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో అంటే ప్రతి ఒక్కరైతే ఏపీఎన్సీఈటీ ఎగ్జామ్ ఎవరైతే రాసినారో వీళ్ళందరికైతే ఆల్మోస్ట్ అయితే అందరికైతే సీట్స్ అయితే వస్తాయి. సో నో వరీ దాంట్లో అయితే. సో ఒకటి ఏంటి అంటే అప్లికేషన్ ఎవరైతే ఈరోజుతో లాస్ట్ డేట్ ఉంది, సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళ కొరకు అయితే ఈ యొక్క రిమైండర్ వీడియో అయితే చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే సో వాళ్ళకి తెలియజేయండి, వాట్సాప్ గ్రూప్స్లో అయితే పోస్ట్ చేయండి ఈ వీడియోని, ఓకేనా ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ యొక్క ఆపర్చునిటీ వన్స్ అప్లికేషన్ చేసుకోలేదు అంటే ఇంకా మీరు ఏపీఎన్సీఈటీ ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పటికీ మీరైతే ఎలిజిబుల్ అయితే అవ్వరనమాట,
ఓకేనా. సో ఈ యొక్క అప్లికేషన్ డెఫినెట్గా చేసుకుంటేనే మీకు కౌన్సిలింగ్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు నేను డైరెక్ట్గా వెళ్ళి అడ్మిట్ అవుతాను, నేను డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటే అలా ఎవరు ఇవ్వరు. ఓకేనా. సో ఎందుకంటే ఇది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అనుసంధానంతో ఉంది కాబట్టి, సో దాని అండర్లో ఉన్నటువంటి 200 కాలేజ్ ఏవైతే ఉన్నాయో, సో వీటిలో సీట్ కావాలి అంటే కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ సీట్ కావాలి అంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క అప్లికేషన్కి ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లికేషన్ అయితే మీరు చేసుకోవాల్సిందే ఈ యొక్క టైం గ్యాప్లో. ఓకేనా. సో ఈరోజు ఈవినింగ్ 7 PM వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఆ లోపు అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోలేదు. ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ మీరైతే చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మనమైతే అప్లికేషన్ వీడియో అయితే చేసాము. సో డెమో వీడియో అది మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.